రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ శాఖ, వాతావరణ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలో విద్యుత్ శాఖ వేసవిలో తాగునీటి అవసరాలపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ఫోన్ సిద్ధం చేసిన సందర్భంగా రాష్ట్రంలో తాగునీటి సరఫరాలకు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అధికారులు తెలిపారు. గ్రామాల్లో బోరుబావులు, పైపులు మరమ్మతులు పూర్తి అయ్యాయని, నిర్వహణపరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నిరంతర నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించనున్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల వేళ భారాసాకు గట్టి షాక్. జీహెచ్ఎంసీ మేయర్ జి విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, బారాసా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే వీరు పార్టీలో చేరనున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో రేవంత్ ను కలిశారు. లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు పాలు కాగా ఇదే అదునుగా భావించి వరుసగా కీలక నేతలంతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కవిత కేసును సాకుగా చూపి గుడ్ బై చెప్తున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ హన్మకొండ పిఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పిఎస్ లో మరో కేసు నమోదైంది. బత్తిన శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504, 505 కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించాడని కేటీఆర్ చేసిన ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ నిట్టా జాహ్నవిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన కాపీని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ అటు నుంచి గోవా క్యాంపునకు తరలించారు. 30వ తేదీ బల పరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు మొత్తం 37 మంది చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి పంపించి అక్కడి నుండి గెజిట్ వచ్చిన తర్వాత మున్సిపల్ నూతన చైర్పర్సన్ ఎన్నిక ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న అవార్డులను అందజేశారు. వీరందరికీ మరణానంతరం అవార్డు లభించడంతో వారి కుటుంబ సభ్యులు ఈ సన్మానాన్ని అందుకున్నారు. పివి కుమారుడు ప్రభాకర్ రావు, చరణ్ సింగ్ మనవడు రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి, కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్నాథ్ ఠాకూర్, స్వామినాథన్ కుమార్తె నిత్యారావులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పర్యటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కాలా సుమేర్ జైన్ సతీమణిని పరామర్శించారు. డోర్నకల్ మండలంలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ కనబడడం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎంపీ కవిత చేసిందేమీ లేదన్నారు. డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్, రోడ్లు, డ్రైనేజీ, రైల్వే, వాటర్ బ్రిడ్జి నిర్మించానని, మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో జీహెచ్ఎంసీ కార్మికులపై కొబ్బరి బోండాల వ్యాపారులు దాడి చేశారు. విధుల్లో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది క్లీనింగ్ కు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్ర నగర్ సులేమాన్ నగర్ పరిధిలో ప్రధాన రహదారిపై ఫుట్పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్మొద్దని అక్కడున్న వ్యాపారికి చెప్పారు. వినకపోవడంతో అమ్ముతున్న వారిని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సదరు వ్యాపారి జీహెచ్ఎంసీ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా ఇటుకలతో రాళ్లతో తలపై దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఉద్యోగాల పేరిట అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. కొందరు దుండగులు టీమ్ గా ఏర్పడి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపు 20 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. అరెస్టైన కొత్త వీరేశం నుంచి బంగారం, డబ్బు సీజ్ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా మాజీ అడిషనల్ ఎస్పీ భార్య శ్రీదేవి నుంచి 2.5 కోట్ల రూపాయల వసూలు చేసి పరారయ్యారని, వారి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఓ కిలాడి లేడీ చైన్ స్కాచర్ హల్చల్ సృష్టించింది. ఉప్పర్పల్లిలోని కోర్టు ఎదుట ఉన్న ఇంట్లోకి మాస్క్ ధరించి చొరబడి నర్సమ్మ అనే వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేసి 2 తులాల బంగారం లాక్కెళ్లింది. కాసేపటికి తేరుకున్న వృద్ధురాలు అప్పటికే కిలాడి లేడీ అక్కడి నుంచి పరారీ అయింది. చోరీపై రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం అడవి ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎండవేడిమితో మల్లారం అడవి ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు కొద్ది కొద్దిగా అటవీ అంతటా వ్యాప్తి చెందుతున్నాయి. సంబంధిత ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు. అటవీ దగ్ధమైతే అందులో నివాసం ఉండే అటవీ జంతువులు జనావాసంలోకి వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వీడి మల్లారం అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద అతివేగంగా దూసుకొచ్చిన లారీ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా క్యాబిన్ లో ఉన్న 2 కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.